మరికొన్ని రోజుల్లో భారీ క్రికెట్ సంబరానికి తెరలేవనుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఫిబ్రవరి 19న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్ల టికెట్ల అమ్మకాలు రేపు అనగా జనవరి 28 ప్రారంభం కానున్నాయి. టికెట్లు ఆన్లైన్లోనూ పాకిస్తాన్లోని 100 అవుట్లెట్లలోనూ అందుబాటులో ఉంటాయి. 8 అగ్రశ్రేణి జట్లు పాల్గొని ఈ భారీ ఈవెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే పాకిస్తాన్లో తాము మ్యాచ్లు ఆడబోమని భారత్ తెగేసి చెప్పడంతో హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహిస్తున్నారు. టీమిండియా ఆడే మ్యాచ్లకు దుబాయ్ వేదికగా నిలుస్తోంది. ఇక పాకిస్తాన్లో కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లోని ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నాయి. రెండో సెమీఫైనల్స్ సహా పాకిస్తాన్లో జరిగే 10 మ్యాచ్లకు రేపటి నుంచి టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్ల టికెట్ల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. 1996లో వరల్డ్ కప్ నిర్వహించాక పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి మరో గ్లోబల్ టోర్నమెంట్ ఇదే. దాంతో పాక్లో క్రికెట్ మేనియా ఓ భారీ స్థాయిలో నెలకొంది. ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్, టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ ఏలో ఉండగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బిలో ఉన్నాయి. ప్రతి గ్రూప్లో తొలి 2 స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్కు చేరుకుంటాయి. మార్చి 9న దుబాయ్లో ఫైనల్ జరగనుంది.